భక్త కనకదాస్ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించడాన్ని కురువ సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ నెల 8న భక్త కనకదాస్ జయంతి వేడుకలు కర్నూలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బే క్యాంపులోని బీసీ భవన్ వద్ద ఉన్న భక్త కనకదాస్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ కార్యాలయంలోని సునైనా సమావేశ మందిరంలో జయంతి వేడుకలను నిర్వహిస్తారని కురువ సంఘం నాయకులు ఎల్లప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కురువ కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లప్ప కోరారు. ఎక్కువ సంఖ్యలో కురువ కులస్తులు హాజరైతే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, రవికుమార్, కిరణ్ కుమార్, మురళీమోహన్, సంగోలి రాయಣ್ణ, మల్లికార్జున, నాగరాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకు కురువ కులస్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనల్ని గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తే రేపు రాబోయే కాలంలో మన హక్కులు ఏవైతే ఉండవో, అలాగే కనకదాస్ జయంతి సందర్భంగా మనం ఇంకే కార్యక్రమాలు నిర్వహించుకోవాలనో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కనకదాస్ చరిత్రను తెలుసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కురువ కులస్తులకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా రేపు ఉదయం 10 గంటలకు బీసీ భవన్ నందు గార్లాండ్ వేయడం జరుగుతుంది. అక్కడ నుండి 10:30కు సునా ఆడిటోరియంలో ప్రోగ్రాం మొదలవుతుంది. కాబట్టి కురువ కులస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కురువ కులస్తులందరూ కూడా పేరు పేరున పిలుపునిస్తా ఉన్నాను. నవంబర్ 8 అనగా రేపు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా శ్రీ శ్రేష్ఠ భక్త కనకదాసు జయంతి మహోత్సవం రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మరి కురువ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా గత సంవత్సరం కర్నూలు నగరంలో ఎంత పెద్ద ఎత్తున అయితే మరి కనకదాసు జయంతిని నిర్వహించినారో ఆ స్థాయికి తగ్గకుండా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కురువలందరూ కూడా తరలి వచ్చి కర్నూలు నగరంలో బీసీ భవన్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో సునైనా ఆడిటోరియంలో మరి జరగబోతున్నటువంటి భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే